హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా గుగ్గిలు తయారు చేస్తున్నానండి. రాజ్మా శనగలతో గుగ్గిలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రాజ్మాను శనగల్ని 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, నానబెట్టుకున్న తర్వాత ఇలా 3 times క్లీన్ చేసుకొని ఈ గుగ్గిలు మునిగేలాగా 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గుగ్గిలు వేసుకున్న ఈ డేక్షన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని మినిమం ఒక 20 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. మామూలుగా ఈ గుగ్గిలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. విజిల్స్ ఎన్ని తీసుకోవాలని తెలిస్తే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ రాగి సాల్ట్ వేస్తున్నాను. గుగ్గిలు చక్కగా ఉడికిపోయాయండి. ఈ గుగ్గిలకి పప్పు తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోయింది. గుగ్గిలు వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి గుగ్గిలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.